श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अंबन बंबुज ज्वलकरंबुज चारद चंद्र चंद्रिकाडंबर जनमूर्ति प्रकट स्फुटभूषण रत्नदीपिका चुंबित दिग्विभागन सुकृत्य विकृत्य निज प्रभाव भावांबर बीज विस्तृत विहार मम कृपतोडु भारती परब्रह्म स्वरूपమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సాయిబాబా ఎప్పుడు ఎవరితో మాట్లాడినా నేను భగవంతుడిని అని చెప్పలేదు, నేను ఫకీరిని అని చెప్పారు. అది కూడా చెప్తున్నా, దాంట్లో ఏం నాకు మొహమాట అక్కర్లేదు. కానీ ఆయన ఫకీరు కాదు, ఆయన భగవంతుడే అని ఎవరు గుర్తించాలి? ఎవరైతే ఆయన చూచారో, ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వాళ్ళు గుర్తించాలి. ఆయన చెప్పలేదు, నేను భగవంతుణ్ణి అని చెప్పలేదు. కృష్ణుడు కూడా, నేను వివరాలకు పోను, ఆలస్యం అవుతుంది. కాబట్టి భగవంతుడు అనేది మనం ఏమంటే నేను పిచ్చోడిని రా బాబా, మీరు పిచ్చోళ్ళేంటి సార్, సరే మీరు పిచ్చోళ్ళే మాకు తెలుసు, ఏ పిచ్చోళ్ళో మాకు తెలుసు అని మనం ఆ రకంగా ఆ వ్యక్తిని గుర్తించి గౌరవించి పూజించి సేవించాలి. అది మనం నేర్చుకోవాల్సింది. షిరిడి సాయిబాబా ఎక్కడా కూడా, ఉదాహరణకి ఈరోజు నేను చెప్తానన్న మాటకు వస్తున్నా. నా తమ్ముడి భార్య ఒంట్లో బాగాలేదు, ప్లేగ్ వచ్చింది, చచ్చిపోయే స్థితిలో ఉంది, మీరు కాస్త ఆదుకోండి స్వామి అని వాళ్ళ తమ్ముడు వస్తే తమ్ముడిని తీసుకొని వచ్చాడు బాబా దగ్గరికి. బాబా అన్నాడు, విభూతి ఇస్తాను, దాన్ని మీ మరదలకి ఇమ్మని చెప్పు, తగ్గిపోతుంది అని చెప్పారు. ఈరోజు రాత్రికి మాత్రం నువ్వు పోవద్దు, రేపు అన్నాడు. ఈయనకు టెన్షన్ పుట్టింది, ఎందుకు పోవద్దు అన్నాడు. అది సరే, పొద్దున్నే పోయాడు. పొగ వస్తుంది కదా ఇప్పుడంటే గ్యాసులు, ఆ రకంగా ఉండేటువంటి ఆ పొయ్యి దగ్గర పొగ ఊదుతున్నదటండి. ఎవరో వెళ్ళారు, శ్యామ వెళ్ళాడు తమ్ముడి ఇంటికి, చూచాడు. ఒరే తమ్ముడు, ఎవర్రా ఆ పొగ ఊదుతున్నది అని అన్నాడు. ఎవరేమిటి, నీ మరదలే అన్నాడు. నా మరదలా? నువ్వేమో నిన్న సాయంకాలం వచ్చి చాలా గడబడి చేశావు, అయిపోయింది, ప్రాణం పోతున్నది, ప్లేగు జ్వరం వచ్చింది, అది ఇది అన్నావు. అవునయ్యా అన్నాను, నేను తప్పేం లేదు, అబద్ధం కాదు. కానీ నువ్వు ఇచ్చిన విభూతి ఉందే, బాబా ఇచ్చాడు విభూతి, ఆ విభూతి రాత్రి వేశాం, బాగా చెమటలు పట్టాయి, జ్వరం తగ్గిపోయింది, ఇప్పుడు అల్లసట తీరింది, మా బావగారు వస్తున్నారని చెప్పాను, బయలుదేరారో వస్తున్నారని. ఆ చెప్పడంతో ఆమె ఉత్సాహకరంగా ఆమె టీ తయారు చేసుకొని నీకు ఇవ్వాలని లేచి కూర్చొని పొగ దగ్గర అదేదో కాస్తంత వేడి చేయాలని ఉన్నదిరా. కళ్ళారా చూచాడండి. నిన్న సాయంకాలం అట్లా ఉన్నది, తెల్లవారేటిగా ఎట్లా తగ్గిందండి? ఏ అలోపతి, ఏ హోమియోపతి, ఏ వాయుర్వేదం, అంత స్పీడానా? అంత స్పీడా? మంత్రం వేస్తే ఏదో పోతుందంటారే, అది నిజమా? ఇప్పుడు ఏమైంది? విభూతి చిటికడి విభూతి ఇస్తే ఆ విభూతి నీళ్ళలో కలిపి తాపితే ప్లేగు జ్వరం తడిపోయింది. ఈ రోజున మనం ఏదైతే మనం కలరా కోవిడ్ అన్నామే, అట్లాంటిది అది. ఆ రోజు ప్లేగ్ వచ్చిందంటే అవుటే. మరి అట్లాంటి ఆ రకమైన జ్వరం పోయిందంటే ఆశ్చర్యపడ్డాడు. ఇది వైష్ణవ మాయ కాదు, కళ కాదు అని వెంటనే ఇంకక్కడ ఉండాలి. తమ్ముడి దగ్గర కాసేపు ఉందాం, కాసేపు టిఫిన్ చేసిన తర్వాత పోదాం, ఇంకా లేదు. ఎందుకంత తొందర? నేను కూడా తొందర కూడా అవసరం ఉండాలి కదా. లేదు, బావ దగ్గర పోవాలి. ఎందుకు పోవాలి బావ దగ్గరికి? చూడండి, ఇది సచరిత్ర. బావ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడతారు. బాబా దగ్గరికి వచ్చాడు. ఏం బాబా, తుఫాన్ లేపుతావు, ఆ తుఫాన్ వల్ల నువ్వే ఆపుతావు, ఎందుకు ఇట్లా చేస్తావు? నిన్న సాయంకాలం మా మరదలు చచ్చిపోతుందేమో అనుకున్నాను, నువ్వేమో విభూతి పంపించావు, రాత్రి పోవద్దు అని చెప్పావు, తెల్లవారికి ఏమవుతుందో నాకు భయము. కానీ నువ్వు మాత్రం తెల్లవారిన తర్వాత పోయిన తర్వాత చూస్తే నా మరదలు కాస్త ఆరోగ్యవంతంగా తన పని కాక వేరే వాళ్ళకు ఛాయ్ చేసి ఇవ్వాలనే స్థితిలోకి వచ్చిందంటే ఎంత ఆరోగ్యకరంగా ఉన్నట్టు. అంటే మనసుకు ఉత్సాహం ఉండాలి కదా. ఆ మనసుకు కూడా ఉత్సాహం కలిగేటట్టుగా ఎంతమంది ఇచ్చావయ్యా బాబా, నిజంగా ఏం చేసావయ్యా, ఎందుకు ఈ తుఫాన్ లేపుతావు, ఎందుకు ఇట్లా ఆపుతావు అని అన్నాడు. వినండి, సచరిత్రలు ఉంది, చదవండి. చదవని వాళ్ళకు చదవమని చెప్తే నేను ఒప్పుకోను. ఇదే ఇట్లాంటి ఆరోగ్య, నిన్నెవరో చెప్పారు, మీరు చెప్తుంటే చాలా కొత్త విషయాలు తెలిసినాయండి.
కొత్త విషయాలు ఏం కాదు, దాంట్లో ఉన్నవే. కాకపోతే నేను చెప్పేటప్పుడు వినేటప్పుడు మీకు ఆ రకంగా కొత్తగా అనిపిస్తాయి, తెలుస్తాయి అంతే. అందుకని వినమని చెప్తున్నా. ఎప్పుడైనా ఏదైనా సద్వినియోగం అయ్యేటప్పుడు ఆ సమయాలలో వచ్చి మేఘా మన ఈ శ్యామ మాట అనగానే బాబా అన్నాడు, ఏమని చూస్తాంటే, ఏంది నేను తుఫాను లేపుతానా, నేను తుఫాను ఆపుతానా, నేను తుఫాను లేపను, నేను తుఫాను ఆపను. మరి బాబా మీరు విభూతి ఇచ్చారు కదా, ఆరోగ్యవంతురాలైంది కదా, అదంతా మీ నమ్మకం. ఇది సత్యం, ఎక్కడ మాయలేదమ్మా, గుర్తుపెట్టుకోండి. కొంతమంది మేము విభూతి ఇస్తాం మీకు నయమైపోతుంది, తెల్లవాడేటికి అది ఇది ఏదేదో చెప్తారు. బాబా ఎక్కడా చెప్పలే, స్వయంగా స్పష్టంగా చెప్పాడు, నాది ఏమీ లేదు, మీ నమ్మకమే. మరి ఇంకా ఏం మాట్లాడతాడు? ఆ తర్వాత కదా ఇప్పుడు మనకు సంబంధం లేదు. విభూతి అనేటువంటిది ఎంత విపరీతమైనటువంటి అనారోగ్య స్థితిని కూడా పోగొడుతుంది. అది ఎవరికి ఎట్లా పోగొడుతుందంటమ్మా? మన నమ్మకం మీదే. బాబాను నమ్ముకున్నాం, నమ్మకం వల్ల ఆ రకంగా నయం అవడం అనేటువంటి జరుగుతున్నది తప్ప అక్కడ బాబా చేస్తున్నటువంటిది ఎవ్వరికీ లేదు. ఎంతమందికి చేస్తాడండి? కోట్ల మంది బాబాకు ఆ రకంగా రోజు ఏదో ఒక అనారోగ్యంతో చెప్పుకుంటారు. ఎంతమందికి ఏం చేస్తాడు? కాదండి, మన నమ్మకమే మనకు అనుభవాలను కలిగిస్తుంది. కాబట్టి విభూతి అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అనారోగ్యాన్ని పోగొడుతుంది. సరే, బాబా ఎంత మామూలు స్థితిలో ఆయన విభూతి పెట్టేవాడంటే, ఆ విభూతి పెడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా కూర్చోండి, నేను విభూతి పెడుతున్నాను, మీరు మంత్ర ఉపదేశం తీసుకున్నారు కదా, ఏమీ లేదండి. హారతి అయిపోతుంది, మధ్యాహ్న హారతి కాగానే బయటకు వచ్చేవాడు. ఏం లేదు, అక్కడ ఆగేవాడు కాదట, అయిపోయింది. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి అందరు అనగానే బయటకు వచ్చేవాట. ఎక్కడికి? మసీద్ బయటికి వచ్చి, బయటికి అందరూ వస్తుంటే వాళ్ళకందరికీ విభూతి పెట్టేవాడు. ఇది ప్రత్యక్షంగా హేమాధిపంతో చూశాడండి. అందుకని అదృష్టవంతుడండి ఆయన. కాదు, ఆయనతో పాటు చాలామంది. అంటే మనం దురదృష్టవంతులమా? కాదు, ఆయన కథలను వింటున్న మనం అదృష్టవంతులు. మననం చేసుకుంటే మన అదృష్టం. కొంతమంది విభూతి పెట్టించుకున్నారు, ఎవరో ముసలోడు పెట్టాడనే మసీదు నుంచి బయటకు వచ్చి అనుకున్నవాడు కూడా ఉన్నారు. అంతే, మరి వాళ్ళకంటే మన అదృష్టవంతులమేగా. కాబట్టి అదృష్టవంతులు ఎవరో అంటే మనమే అదృష్టవంతులం. ఆ రకంగా విభూతి పెడుతూ ఎవ్వరిని కూడా, నేను విభూతి పెడుతున్నాను జాగ్రత్తగా ఉండండి, లేదు. ఏం చెప్పేవాడు తెలుసా? అన్నం తిన్నావా? పో, అన్నం తినిపో. అమ్మా, అన్నం తినిపో. వంట చేసావు కదా, తినిపో. ఎవ్వరిని కూడా ఎప్పుడు కూడా ఆగమ్మా, ఏం పోతారు ఇంటికి, ఎప్పుడు సంసారాలే, ఎప్పుడు భార్యాభర్తలు వ్యవహారాలు, వంట వార్పు ఇదే కదా. వద్దమ్మా, కాసేపు ఉండండి, నాకు అంత పని ఉంది. ఒక్కసారన్నా అన్నట్టుగా ఎక్కడ హేమాధిపంతు చెప్పలేదమ్మా. హేమాధిపంతు చెప్పలేదంటే జరిగాయా అనుకుంటున్నారు? లేదమ్మా. ఎవ్వరికి ఏ కష్టము కానీ, ఏ సౌకర్యంగా నాకు ఇది కావాలి అని అడిగిన లేదు. చివరికి నేను చెప్తున్నాను, హేమాధిపంతు గారు మూలంలో కూడా స్పష్టంగా ఉంది, మసీదు ఏదన్నా శుభ్రంగా చేయాలంటే ఆయనే కూర్చొని ఏదన్నా గుడ్డ పెట్టి తుడిచేవాడు, కానీ ఎవరిని పిలిచేవాడు కాదు. ఎవరికైనా ఏదన్నా కావాల్సింటే ఇచ్చేవాడే కానీ, సహాయం చేసేవాడే కానీ. ఏమిటండి, ఈయన భగవంతుడా? మనకు అనుమానం కలుగుతుంది, ఈయన భగవంతుడా? ఈయనే భగవంతుడు. అంటే తన పని చేసుకుంటూ ఏమీ తెలియని వాళ్ళలాగా కూర్చునేవాడిని పట్టుకొని భగవంతుడు అంటారా? మరి అట్లా ఉన్నవాడని భగవంతుడు అన్నారు, మహాత్ముడు అంటారు. ఇప్పుడు మళ్ళీ ఇదేంటంటే కొత్తగా చెప్తున్నారు. మహాత్ముడు వేరు, భగవంతుడు వేరు. భగవంతుడు మహాత్ముడికి సేవకులు అవుతారు. మహాత్ముడు ఏం చెప్తా చెయ్యాలి. ఎవరు? భగవంతుడు అని ఎవరన్నారు? భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మే అన్నాడు. నేను ఆ మహాత్ముల యొక్క ఆత్మను, నేను వాళ్ళు చెప్పినట్టు నేను చెయ్యాలి. ఎవరండి మహాత్ములు? మహాత్ములను మనం గుర్తిస్తామా? మహాత్ముల గురించి శంకరాచార్య స్వామి చెప్పాడు, నమ్మితేనేమో మన దగ్గర మన ఇంట్లో ఉండే పసిపిల్లలతో సమానం, నమ్మకపోతేనేమో పిశాచులతో సమానం. ఎవరు? మహాత్ములు. నమ్మామనుకోండి, మన ఇంట్లో పిల్లలు మనం చెప్పినట్టు వాళ్ళు ఉంటారా, వాళ్ళు చెప్పినట్టు మనం ఉంటామా?
ఏంటంటే మౌనంగా ఉన్నారు? లేదంటే ఏంటో మీరు విన్నారుగా. అంటే మహాత్ములు ఎట్లా ఉంటారని అట్లాగే ఉంటారు. ఆ మహాత్ములు మన ఇంట్లో ఉండని, బయట ఉండని, ఎక్కడున్న వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి, మనం చెప్పినట్టు వాళ్ళు వినరు. కానీ ఆ మహాత్ములు ఎట్లా ఉంటారంటే, ఎంత వాళ్ళకి గనక నచ్చిందంటే వాళ్ళ ముందు మనం ఎందుకు పనికిరామండి. అంటే మనకి మనం ఎంతైనా సేవ చేస్తారు మహాత్ములు. సేవ చేయించుకుంటారు, సేవ చేస్తారు. అది మహాత్ముల యొక్క గొప్పతనం. అట్లాంటి మహాత్ములలో అగ్రగణ్యుడు కాదు, మహాత్ముల కోవలోకి సంబంధించినటువంటి వారు ఎవరు? షిరిడి సాయిబాబా అని హేమాది పంతు చెప్పాడండి. కాబట్టి మహాత్ముడైనటువంటి ఆ వ్యక్తి ఈ విభూతి అనేటువంటిది పెడుతున్నాడంటే ఆయనకు తెలియదా? సిద్ధసాధ్య శక్తులు ఉన్నాయి ఆయనకు. కానీ విభూతి పెడుతున్నా కానీ నిర్మలంగా ఉంటూ, అమ్మా పెడుతున్నారు, వెళ్ళండి. ఇంకోటి, ఎవరైనా వచ్చారు 4 రోజులు ఉన్నారు, స్వామి మేము వెళ్ళొస్తాం అన్నారనుకోండి, వెంటనే బాబా వెళ్ళండి అనడు, ఏం చేయడు. ఆయన విభూతి ఇవ్వకపోతే, పెట్టకపోతే వాళ్ళు వెళ్ళకూడదు. అంటే విభూతి పెట్టాను వెళ్ళిరండి అంటేనే షిరిడి విడిచిపెట్టేవాళ్ళు. అంటే విభూతి యొక్క, అంటే విభూతి పెట్టారంటే బాబా తర్వాత మళ్ళీ 6 నెలలకు వస్తారో సంవత్సరానికి వస్తారో, ఈ సంవత్సరం పాటు 6 నెలల పాటు అదే విభూతి వాళ్లకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆయన చేతి స్పర్శది. అంటే అంత ఆ రకంగా వెళ్ళొచ్చు. అందరూ అక్కడ ఉండలేరు కదమ్మా. సంసారులు, వ్యాపారస్తులు, విద్యావంతులు ఎంతోమంది ఉంటారు బాంబేలో, అక్కడక్కడ, పూణేలో, అక్కడక్కడ. మరి వాళ్ళందరూ ఎలా? వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అందుకని మీరు చాలాసార్లు సత్యత పారాయణం చేశారు. బాబా వెళ్ళొస్తాను అడిగాడట. బాబా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. వెళ్ళొస్తానన్నవాడు ఏడుస్తున్నాడట. బాబా అడిగాడట, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు బాబా, నేను బొంబాయికి వెళ్తున్నాను, బొంబాయిలో మీరు ఉండరుగా, మేమేమో ఇక్కడికి నుంచి విడిచిపెట్టక తప్పదు, వెళ్ళాల్సిందే, బొంబాయిలో మీరు ఉండరుగా అని కాస్తంత బాధగా ఉంది. విడిచిపెట్టలేను, అట్లాన్ని విడిచిపెట్టకుండా ఉండలేను, వెళ్ళాక తప్పదు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు. ఏంటి బాబా అంటే, అప్పుడు బాబా అన్నాడు, నేను అక్కడ ఉండనా? అక్కడ ఉండను అని అనుకోవడమే మీ భ్రమ, తప్పు. నేను మీరు ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా నేను ఉంటా అని ఆ రకంగా విభూతి పెట్టిన తర్వాత వాళ్ళు అనుమతిచ్చాడు బాబా అని వెళ్తుండేవాళ్ళట. ఆ రకంగా విభూతి అనేటువంటిది ఎంత చక్కగా వాళ్ళకి అనుగ్రహం కలుగుతుండేదంటే, వాళ్ళ భక్తులు ఎవరైతే ఉంటారో, అంటే బాబా దగ్గర బాగా సేవ చేస్తున్నటువంటి వాడు, బాబానే పూర్ణంగా ఎప్పుడూ తపనతో తపిస్తూ దాదాపుగా తపన చేస్తుంటారో, మననం చేసుకుంటుంటారో, వాళ్లకు ఏ బాధ వచ్చినా మాకు విభూతి ఉంది. ఎంత ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము. చందోర్కర్ గారు ఒకసారి రైల్వే స్టేషన్లో ఎక్కడో దిగాడట. అక్కడ ఎవరో వచ్చి చెప్పారట, ఆయన ఫ్రెండ్ ఎవరో వాళ్ళ కూతురికి ప్లేగ్ వచ్చిందని చెప్పారట. విన్నాడు, చాలా బాధపడ్డాడు. వెంటనే ఏం చేశాడట, ఆ రైల్వే స్టేషన్లో మట్టి తీశాడటండి. తీసి వాళ్ళ ఆవిడ నుదుటన పెట్టాడట. పెట్టి, బాబా రక్షించయ్యా అన్నాడు. ఏమైంది తర్వాత వార్త అందింది, అయ్యా ఆ క్షణం నుంచి మా అమ్మాయికి ప్లేగ్ జ్వరం తగ్గిపోయింది. ఎవరన్నా నమ్ముతారండి? ఏమనుకోవద్దు, చాలా పెద్దవాళ్ళు కూర్చున్నారు ఇక్కడ, హైకోర్టు రిజిస్ట్రార్ గారు కూడా కూర్చున్నారు. ఇది పుస్తకం చదువుతుంటేనో ఏదో చెప్తేనే వింటేనో పిట్ట కథల్లాగా చెప్తారు సార్. నాకు కూడా మొదట్లో, ఇప్పుడు సార్ తెలుసు కదా, 40 ఏళ్ళ నుంచి చెప్తున్నా. నాకు కూడా ఒక రకంగా మొదట్లో, అంటే ఒక 20 ఏళ్ల క్రితం ఏదో వినాలి, నమ్మాలి, తర్కం పనికిరాదు అదేంటి అంటారు కదా, అందుకని నేను అంతే నాకు అనుభవాలు కలిగించాడు. రాజమండ్రిలో నేను జ్ఞానయజ్ఞం చేస్తూ ఉంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. బంధువులు కాదు, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాను. ఆయన సాయిబాబా భక్తుడు. ఆయన చెప్పాడు,
వాళ్ళు ఒకళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నారు. ఉంటుంటే వాళ్ళ అమ్మాయి ఎప్పుడూ కాల్పుకపోతుంది కానీ హాస్పిటల్కు ప్రసవం కాదు. చాలా భయంకరం. తెల్లవారుదామున ఎప్పుడో బయలుదేరిందట, వెళ్ళిందట, వార్త వచ్చేసింది. ఆ అద్దెకుంటున్నటువంటి ఆయన ఇంట్లో, శాస్త్రి గారింట్లో ఎప్పుడు ఎక్కువగా వస్తుంటుందట ఆ అమ్మాయి. వార్త వచ్చేసింది, తెల్లవారింది. ఈయన అప్పుడు ఏదో పూజ చేసుకుంటూ ఉన్నాడు. విన్నాడట, ఏం లాభం లేదు, ఆమె ఈసారి అసలు ప్రాణం కూడా ఉంటుందో ఉండదో అని డాక్టర్లు చెప్తున్నారు అని విన్నాడు. వినంగానే వెంటనే ఏం చేశాడు తెలుసా అండి? ఆయన చెప్పిన మాట చెప్తున్నా, నేను శాస్త్రి గారు చెప్పిన మాట చెప్తున్నా. ఆయన అనుభవించాడు అది. ఏమి ఇట్రావే అన్నట. ఎవరిని? భార్యని. వాళ్ళనిగా పిలిచేస్తా వచ్చాడట, వచ్చిందట. తీసుకుపోయి వెంటనే వెళ్ళిపోయి విభూతి ఇవ్వని చెప్పలే, విభూతి తీసి ఆమె నుదుటన పెట్టాడట. పెట్టి, బాబా ఎట్లయినా ఆ పిల్లని రక్షించవయ్యా అన్నాడట. అప్పటి నుంచి హాస్పిటల్లో ఉండే ఆమె అనారోగ్యం తప్పించి ఒక మగపిల్లవాడిని కన్నదట. ఇది నేను అనుభవించింది. ఇక్కడ ఇంట్లో కూర్చొని భార్యను పిలిచి నుదుటన ఏదో విభూతి పెడితే అది బాబా విభూతా? అది ఏం సంబంధం ఉందండి? అక్కడెక్కడో హాస్పిటల్లో కాల్పుకు బాధపడుతున్నటువంటి ఆమె ఒక మగపిల్లవాడు పుట్టడం ఏంటండి? ఇవి చెప్తే నమ్ముతారన్న? నమ్మడం కాదంటే అనుభవం కదా. అందుకని నమ్మడం వేరు, ప్రత్యక్షంగా చూడడం వేరు. ప్రత్యక్షంగా చూడడం వేరు. మనం అనుభవిస్తూ కొంత నేను నమ్మనండి, ఏం నమ్మనండి? నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావుగా. 2 పల్టీలకు వచ్చింది కారు, ప్రాణం పోతుంది. ఎవరైనా లోపల కూర్చున్నా, ఎవరున్నా భయంకరమైన స్థితి. అదిగో ఇందిరమ్మ గారు ఇప్పుడు ఏదో కాలుకి ఏదో కట్టుకో వస్తుంటుంది, బ్రహ్మాండమైన భయంకరమైన యాక్సిడెంట్. వాళ్ళు ఆయన కానీ ప్రాణాలతో బతికి బయటకడతారన్నటువంటి పరిస్థితి లేనే లేదు. ఆ రకంగా కొద్దిగా యాక్సిడెంట్పై కాలు ఆ రకంగా అయిందే తప్ప ఎవ్వరికీ ఏ రకమైనటువంటి ఉక్కు కలగలేదు. నమ్ముతారా? మరి కారు ఏమైంది తెలుసు. అది హైవేలో విజయవాడని చూస్తున్నారట. ఇది నేను ఎప్పుడో ఎన్నాళ్ళ కదా, 10 ఏళ్ళు అయిందమ్మా. మరి 10 ఏళ్ళు అయింది. ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాగా. ఎవ్వరు దాకా అక్కర్లేదమ్మా. ప్రసాదరావు గారు, ఉమామేశ్వర గారు మెడికవర్కి వచ్చారు. ఎక్కడుందో మెడికవర్ మీకు తెలియదు, ఇప్పుడు లేదు అక్కడ, బేగంపేట. నాకు అదే ఆశ్చర్యం వేసింది, ఎంత నిరాడంబరంగా ఆయన అర్ధరాత్రి పూట వచ్చి అక్కడ, అర్ధరాత్రి కాదు రాత్రిపూట వచ్చి చూస్తున్నాడు. స్పృహ లేదు నాకు. ముక్కుకోటి నోటికోటి ఏదో పెట్టారు. డాక్టర్లు ఏదో చేస్తున్నారు. లేదండి మీ వాళ్ళకి చెప్పుకోండి అని చెప్పారు, మా ఆవిడకు మా అమ్మాయికి. అది పరిస్థితి. కానీ ఒక్క రోజు తర్వాత మళ్ళా అక్కర్లేదండి, బాగానే ఉన్నాడు ఇప్పుడు అని చెప్పారు డాక్టర్. ఇదంతా ఎందుకు జరిగిందండి? అప్పుడేమో డాక్టర్లు ఆ రకంగా చెప్పారు, వీళ్ళు వచ్చి చూశారు. అమ్మా బాబా స్వామికి ఏం కాదని వీళ్ళు ధైర్యం ఇచ్చారు. ప్రసాదరావు గారు చెప్పారు, నిజమే అవి ఇస్తారు. కానీ మనము ఉమామేశ్వరరావు గారు, ప్రసాదరావు గారు వీళ్ళందరూ వచ్చి చెప్తున్నంత మాత్రాన మనకు బాగుంటుందా? బాగా ఆలోచించండి. ఉమామేశ్వరరావు గారు ఒక సాయిబాబా భక్తుడు. ఆయన ఎన్నో రకాలుగా బాబా సేవ చేస్తున్నాడు. కానీ ఆయన చెప్పిన మాట ఏమైంది? ఆయన బాగుంటాడు, మళ్ళా మాట్లాడతాడు, మళ్ళా వచ్చి జ్ఞానయజ్ఞాలు చేస్తాడు. ఈ మాట ఇప్పుడు నిజమైంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. అంటే ఆ ప్రసాదరావు గారు కానీ, ఆ ఉమామేశ్వరరావు గారు కానీ వాళ్ళందరూ మరి ఆ హాస్పిటల్కి వచ్చి మా అమ్మాయితో రోజు ఫోన్ల మీద ఫోన్లే, ఎట్లా ఉందండి స్వామికి. అది వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. నేను టెన్షన్ ఉండదని నేను చెప్పను, కానీ వాళ్ళ మాట ఇప్పుడు నిజమైంది. ఎందుకు నిజమైంది? బాబా ఆ రకంగా బంధువుల యొక్క కానీ ఎవరి యొక్క కానీ స్థితి. ఇంకోటి గుర్తుపెట్టుకోండమ్మా, నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అదేమిటంటే, నేను నా ఆరోగ్యం గురించి ఆలోచించే బాబా నా ఆరోగ్యాన్ని కాపాడు నాయన అంటే నట కాదు. నేను అనుభవంలో చాలా చూశాను. కాస్త ఇబ్బందే, తొందరగా ఆయన నయం కాదది. అదే కనుక నా గురించి ఉమామేశ్వర గారు ఎవరైనా ప్రార్థన చేశారనుకోండి, ఆ స్వామి ఆరోగ్యం బాగుండాలి.
నేను ఉమాశ్వరరావు గారి నుంచి ఆలోచన చేశాను అనుకోండి, ఏమవుతుందో తెలుసండి, ఆరోగ్యంగా ఉంటాడు. నీ గురించి నువ్వేంటిరా బాబు, ఉన్నారా సాయిబాబా భక్తులు. ఇది సాయితత్వం. అంటే మనకుండే అనారోగ్యం ఏదైనా ఉన్నా మనం ఒక్కరమే లేము, మనం ఒంటరిగా లేము, మనం ఒక్కరం కాదు, మనకు బాగా రామదండు ఉన్నట్టుగా సాయి దండు ఉంది. ఏ దండు? సాయి భక్తులు. వాళ్ళ మాట చాలండి, వాళ్ళ మాట చాలు. ఆ మాట ఏది? బాబా మాటే. ఇట్లా వాక్, నేను చెప్పగా విభూతి భార్య నుదుటన పెడితే ఆ రకంగా ఆమెకు ప్రసవం కలగడం ఏంటంటే, ఎన్ని ఆ రకంగా విభూతి అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ రకంగా ధునిలో నుంచి తీసిన విభూతి ఒక్కటే కాదండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఉన్న నమ్మకంతో మనం ఏది అయినా సరే కుంకుమ తీసుకొచ్చి పెట్టండి, అది విభూతి. మట్టి పెట్టండి, విభూతి. ఇది మనం సత్యత్ర వింటున్నాం. చెప్పాను ఇప్పుడే, బాబా పెట్టే విభూతి కూడా ఆయన ఎంత నిర్మలంగా, నేను పెడుతున్నానంతే, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఉంటామా సార్? నిజమా సార్? అవసరం లేదు. నేను చెప్పాక మొదటే శ్యామ మరదలి ప్లేగు జ్వరం. కాబట్టి ఈ రకంగా మనకు నమ్మకం, ఆ నమ్మకం ఉన్నది సార్. కానీ లేదు, అర్థం రాలేదు, లేదు. ఒకటే నమ్మకం ఉన్నదంటే అనుభవం కలగాలి. కొన్ని కలగవు కదా సార్, మళ్ళీ అది డౌట్. విభూతి వేసుకున్నానండి, విభూతి వేసుకున్నావు, నీకు అనారోగ్యం ఇంకా అట్లాగే ఉంది, కొద్ది రోజులు పడుతుంది. ఒక ఆయనకట చెవులో బాగా నొప్పి పుట్టిందట. ఇవి ఆ కథలే. చెవులో బాగా పోటు పుట్టిందట ఒక స్వామికి, సన్యాసికి. అది డాక్టర్లు అన్నారట, ఆపరేషన్ చేయాలి అన్నారట. ఓది నాయన, ఆపరేషన్ అంటే నా వల్ల కాదు. అందుకని ఏమనుకోవద్దు, ఇంకెవరైనా ఆపరేషన్ చేయించుకుంటా అంటే వద్దని చెప్తుంది మా ఆవిడ. నేను మా అనుభవంలో నేను చేశాను. అమ్మో నాయన ఆపరేషన్. ఆయన ముసలివాడట. అయ్యా డాక్టర్లు నాకు ఆపరేషన్ వద్దు, భయపడుతుండేవాట. కానీ తగ్గుతుందన్నాడట బాబా. అంతే, వెళ్ళిపోయాడు బాంబే. అది మెల్లమెల్లగా తగ్గింది, కానీ వాపు మాత్రం ఉందట. ఆ వాపును చూసి కొంతమంది డాక్టర్లు అన్నారట, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒళ్ళు వాపు చూసి ఆపరేషన్ ఏంటి, ఇన్ఫెక్షన్ ఏమో, ఆపరేషన్ చేద్దాం, చిక్కింది కదా, వాళ్ళ పని వాళ్ళది. తర్వాత మళ్ళా ఇంకో డాక్టర్ చూసి ఛానంతా చేసి ఆపరేషన్ అవసరం లేదు. ఇది చరిత్ర అండి. అంటే విభూతి అనేటువంటిది వెంటనే దానికి ఆ విరుగుడు వస్తుంది. కొంతమంది కొంత సమయం పడుతుంది, కొన్ని రోజులు పడతాయి. అది రోజు మనం చేసుకోవాల్సిందే. నేను ప్రత్యక్షంగా నా అనుభవంలో, మా ఆవిడ కూడా ఇక్కడే ఉంది. మేము మొదట్లో హప్సిగూడలో ఒకళ్ళ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. వాళ్ళ పెద్దమ్మాయి రాజారాం గారని లేరు ఇప్పుడు, వాళ్ళ పెద్దమ్మాయికి ఆమె వయసు దాపుగా అప్పట్లో మరి 20 లేవేమో ఉన్నాయో, డిగ్రీ ఏదో చదువుతున్నది, ఎంఎస్సీ ఏదో. ఇప్పుడు ఆమె రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. ఆమెకు కిడ్నీలో రాళ్ళని చెప్పారు. ఆ రాజారాము వాళ్ళ ఇంట్లో అంతా ఏ రకమైనటువంటి ఆచారాలు లేవు, బాగా తాగుడు ఎక్కువ. ఆయన భయంకరంగా తాగుతుంటాడండి రాజారాం. నేను అన్నాను, ఎందుకంత బాధపడతారయ్యా, రాయని చెప్పారు కదా, నేను విభూతి ఇస్తాను, నోట్లో వేసుకొని నీళ్ళల్లో తాగండి. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళా పోయి ఏదో రిపోర్ట్స్ తీసుకుంటే రాయి లేదు, వెళ్ళిపోయింది. ఇది జరిగిందండి. ఇప్పటికీ కూడా అమ్మి అంటుంటాం, అన్నయ్య ఉదయాన్నే పిలుస్తారు. ఎవరు? ఆమె వస్తుందేమో ఎప్పుడు, ఈ 2-3 రోజుల్లో. ఆమె ప్రత్యక్షంగా కాదు, వాళ్ళ అమ్మ కానీ అందరు కానీ, స్వామి మీ దయ వలన, నాదే కాదండి, అది విభూతి రక్త దీంట్లో ఉండేటువంటి మూత్రపిండంలో ఉండేటువంటి రాళ్ళను కాస్త ఏ మందులు అవసరం లేకుండా బయటకు పోయేటట్టుగా. మరి ఇది జరిగిందా? మరి వాళ్ళకి జరిగింది కదా సార్, అందరికీ జరగాలి కదా సార్. అదే గోల వద్దు, ఆ గోల వద్దు. ఎవరి తిండి వాళ్ళకే ఆకలి తీరుస్తుంది, కానీ ఇంకొకళ్ళకి ఆకలి తీరుతుంది. ఎవరి తిండి వాళ్ళకే ఇన్ఫెక్షన్ ఇస్తుంది, కానీ ఇంకొకటి ఇవ్వదు. కొంతమంది తిండి తిని
ఏదో పాయిజన్ అంటారు. కాబట్టి అలాగే విభూతి అనేటువంటిది ఒక నమ్మకంగా ఎవరైనా సరే ఇస్తే వాళ్ళ వల్ల ఏదైనా అనారోగ్యం నుంచి బయటపడితే, లేకపోతే ఎన్నో సమస్యలండి, ఎన్నో బాధలండి, తట్టుకోలేరు. అప్పటికి ఏది అదే కావాలి. ఇప్పుడే చెప్పా కదా, ఎందుకో గుర్తుకొస్తుంది ఈ స్థలంలో ఆ అమ్మాయికి ఆ మూత్రపిండల్లో రాళ్ళు పోయినాయి. అట్లాగే ఒక ఆయన యాదగిరి అని ఉండేవాడు. అప్పట్లో ఆయన మాజీ సర్పంచ్ అనుకుంటా కూడా, తెలియదు. కమ్యూనిస్ట్ అండి, హేతువాది. ఏం స్వామి ఎప్పుడు బాబా బాబా అంటారు, ఏవో భజనలు అంటారు, నాకు ఇష్టం లేదు సార్, కానీ మీరంటే చాలా గౌరవం సార్. ఓ రోజు రాత్రి 11 గంటలప్పుడు వచ్చాడండి. ఏం యాదగిరి ఏమైంది అన్నాడు. ఏం లేదు సార్, మా అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ప్రాణం పోయేటట్టుగా ఉంది, మీరు ఏదన్నా సాయం చేయాలి. నేను డబ్బులు ఇవ్వాలా? నన్ను అడగడుగా, ఏదన్నా మీరేదో చేస్తారు. నేనేం చేయనయ్యా, బాబా విభూతి ఉంది, ఇస్తాను, మీ అమ్మాయికి పెట్టండి, నీళ్ళల్లో కలిపి తాపండి, డాక్టర్లు చెప్పండి. చెప్పకుండా కూడా చేశాడు. డాక్టర్లు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు సీతామండిలో ఒక హాస్పిటల్ ఉండేది, అక్కడ ఉందట అమ్మాయి. తెల్లవారిన తర్వాత వచ్చి చెప్పాడు, బాబా విభూతి సార్, నిజంగా కళ్ళు తెరిచింది సార్, నాకైతే ప్రాణం పోతుంది, నా కూతురుకి ఒక్కతే కూతురు అనుకున్నాను. ఏం సార్ అది, ఏం చేసినావు సార్ నువ్వు? నేనేం చేయలే, బాబా విభూతి ఇచ్చానంతే. ఇది విభూతి చమత్కారం. అంటే విభూతి అంటే ఏ రకంగా నాస్తికులనైనా సరే ఆస్తికులుగా చేసి, నాస్తికులను ఆస్తికులు చేస్తుంది. అతను దేవుని నమ్మననే వాళ్ళు ఈ రకంగా ఆ దేవుని మీద నమ్మకం కలిగి, నేననేది బాబానే నమ్మమని చెప్పారండి. ఇప్పుడు యాదగిరి బాబానే నమ్మడాలా, ఏ వెంకటేశ్వర స్వామినో ఏ ఆంజనేయ స్వామిని ఏ శివుడినో నమ్ముతున్నాడో ఏమో నాకు తెలియదు. నేననేది బాబానే నమ్మని, నేను విభూతి ఇచ్చాను కాబట్టి నన్నే నమ్మమని బాబా చెప్పడు. ఈ ఇష్టం భగవంతుని నమ్మండి అంతే. ఆ భగవంతుడు మనకి ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఔషధం ఇచ్చాడని ఆ నమ్మకం మనం కలిగి ఉండాలి. ఈ రకంగా విభూతి అనేటువంటిది ఒక చమత్కారాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటిది. నేను చెప్పాడుగా, ఆయన తన నోటి నుంచి ఇది చాలా అద్భుతమైంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బాబా విభూతి గురించి ఇంతసేపు చెప్పాను కదా, దాదాపుగా ఒక పావుగంట అర్ధగంట దాకా. బాబా ఏనాడు విభూతి యొక్క గొప్పతనం చెప్పలే. విష్ణు సహస్రనామం గొప్పతనం గురించి చెప్పాడు కానీ, లేకపోతే ఇంకా దేని గురించో ఏదైతే బృహదారోపనిషత్తో ఈశావాసోపనిషత్తో నౌకరి పిల్ల ఆ రకంగా చెప్పాడు కానీ, విభూతి గురించి చాలా గొప్పదయ్యా నేను పెట్టే విభూతి అని చెప్పాడా? మీకు ఎక్కడైనా డౌట్ వచ్చిందా? మరి ఎందుకు చెప్పరా? ఇంత గొప్ప చమత్కారాలను అందిస్తూ అనారోగ్యాలను పోగొట్టేటువంటి విభూతి గురించి బాబా చెప్పొచ్చు కదండి. అదే గుర్తుపెట్టుకోండి, నేను నాది నా విభూతి కాదండి. ఏ విభూతి అయినా సరే అది అద్భుతమే, అది భగవంతుడు ఇచ్చేటువంటిదే. అట్లయితే ఆ విభూతి అయినటువంటి ఆ రకంగా చమత్కారాలు పొంది ఎంతమంది ఆరోగ్యం అండి అందించేవాడు విభూతి బాబా. ఎవరైనా వెళ్తూ ఉంటే విభూతి ఇచ్చేవాడు, ఇంకంతే. దాంట్లో నుంచి కొంత తీసుకున్నారు, వేరే విభూతిలో కలుపుకునేవాళ్ళు. సంవత్సరాల తరబడి ఆ విభూతిని వాడుకుంటూ ఉండేవాడు. చందోర్కర్ పేరు విన్నారు, సుప్రసిద్ధుడు తహసీల్దార్, బాగా పలుకుబడి ఉంది, బాగా డబ్బులున్నాయి. కానీ కూతురి ప్రసవ వేదనతో బాధపడుతున్నది. ఎక్కడా? షిరిడీలో కాదు, జామ్నేర్. మరి అక్కడ బాధపడుతుందంటే, బాబా నువ్వు వచ్చేదన్నా కాస్త చికిత్స చెయ్యి, బాబా నీ దగ్గరికి వస్తున్నాను. లేదు లేదు, ఈ కథ చాలాసార్లు మీరు విన్నారు. లేనే లేదండి. ఆయన ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి ఆ కూతురు కోసం చండీయాగాలు చేస్తున్నాడట. సాయి గురించి ఏ రకంగా కూడా మననం చేసుకోలేదు. నేను ఇప్పుడు మననం చేసుకోవాలని చెప్పా, మననం చేసుకోలేదు. కానీ నావాడుగా మన పిల్లలండి, వాళ్ళు మనల్ని గుర్తు చేసుకోకుండా మనల్ని విడిచిపెడతామా? వాడు అమెరికాలో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని. అలాగే నా పిల్లలు వాళ్ళు, ఎవరు చందోర్కర్ నా బిడ్డవాడు అని ఏం చేశాడు? ఒక సన్యాసి జల్గాం జామ్నేర్ పోతూ ఉంటే, వేరే ఊరు వెళ్తున్నాడు అతను.
నువ్వు వెళ్ళి చందోర్కర్ గారికి ఈ విభూతి పొట్టమివ్వు అని చెప్పి హారతి పాట రాయించి పెట్టాట శ్యామ ద్వారా. ఆరతి సాయి బాబా స్వచ్ఛదతార జీవ చరణ రజతాలి జవదసామి సావా భక్తామి సావా ఆరతి సాయి బాబా. మాధవ్ అడ్కర్ రాసినటువంటి పాటను రాయించి అది శ్యామచేత రాయించి ఇచ్చేసాడు. ఆయన అన్నట్టు ఆ డబ్బులు నాకు సరిపోవు, నువ్వు వెళ్ళవయ్యా అన్ని సౌకర్యాలు అవే జరుగుతాయి. ఆయన అనుకున్నాట చందోర్కర్ గారు ఏదో ముందే తెలుసుకున్నాడేమో అన్ని ఏర్పాటు నా కోసం ఇచ్చేసి ఉంటాడు అనుకున్నాడు. జల్గాంలో దిగాడు. నిర్మానుష్యం, అర్ధరాత్రి పూట రైల్వే స్టేషన్లో వచ్చి చూశాడు. నీ పేరు రామగిరి బువానా అని అడిగాడు. సన్యాసి కదా, నీ పేరు రామగిరి బువానా, నువ్వు షిరిడి నుంచి వచ్చావా? నా పేరు రామగిరి బువా అని నువ్వు అంటున్నావు, రామగిరి బువా అని పిలిచేది ఒక్క సాయిబాబాయి, అందరూ నన్ను కదా, మరి రామగిరి బువా అని నన్ను పిలుస్తున్నావు, నువ్వెవరెవైనా అడిగాడు. నేను చందోర్కర్ సేవకుడిని అన్నాడండి. ఎంత చూడండి డిజిగ్నేషన్ చెప్పుకున్నాడండి. చందోర్కర్ సేవకుడు ఆయన. నేను కాస్తంత నేను బాబా భక్తుడినండి, నన్ను సరిగ్గా చూడలేదండి, గౌరవించలేదండి. ఎవరయ్యా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది డిజిగ్నేషన్? అసలు పాద రేణువు దగ్గర ఎవరినైనా గుర్తుపెట్టుకోండమ్మా, మనము ఎంత నిరభిమానంతో ఉంటే, ఎంత నిరహంకారంతో ఉంటే అంత మంచిది. అరే సాయిబాబా అంతటి వాడు మారువేషంలో ఉండి జట్కా నట్టుకునేటువంటి స్థితిలోకి వచ్చి నేను చందోర్కర్ సేవకుడిని అని చెప్పుకున్నాడంటే ఇది ఒక్కటి చాలండి బాబా యొక్క నిరభిమానానికి. నేను చందోర్కర్ సేవకుడిని అయితే ఏంటన్నా ఆట చూడండి, బయట జట్కా ఉంది, బయట ఉంది బండి, వచ్చి ఎక్కండి అన్నాడు. బ్రహ్మాండమైన గుర్రాలు, 2 గుర్రాలు, తెల్లటి గుర్రాలు. కూర్చున్నాడు బండిలో. ఎంత బాగా నడుపుతున్నాడంటే నిద్ర వచ్చిందట. ఎవడన్నా నిద్ర వస్తుంది సార్, నిద్ర వచ్చిందట. అదే నడిపేవాడు చూడండి, ఆ బండి చూడండి, అందుకని నిద్ర వచ్చింది. మధ్యలో మెలకు వచ్చిందట. కళ్ళు తెరిచి చూచాడట, గుర్రాలు లేవు. నడిపేవాడు ఇది ఎక్కడ నాయన కిడ్నాప్ చేశాడు, అక్కడ పడిస్తాడు. భయం వస్తుందక టెన్షన్. గుర్రాలు నీళ్లు తాగుతున్నాయి. అప్పుడు అతను వచ్చాడట, ఏమండి మీకు పలహారం తినండి. రాత్రి ఎప్పుడు తిన్నారో ఏమో, ఓహో చందోర్కర్ బాగా నాకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాడు అనుకున్నాడు. ఈ పలహారం ఇస్తుంటే చూస్తాడట, వీడు చేసింది ఏమో అనుకున్నాడు చూడండి. అప్పుడు ఆయన ఆ మనసులో అట్లా అనుకుంటూ ఉంటే ఈయన సాక్షాత్ సాయిబాబాగా ఆయన ఆ మనసులో అనుకుంటున్న మాట విని, నేను తయారు చేయలేదయ్యా ఇది పలహారం, చందోర్కర్ గారు తయారు చేసి పంపించాడు, చందోర్కర్ తయారు చేసి పంపించాడు, అయితే సరే ఇవ్వండి తింటా అని రామగిరి బువా ఆ పలహారం తిన్నాట. గుర్రాలు నీళ్లు తాగాయట. జట్కా వెళ్ళిపోయింది. జామ్నేర్ వచ్చింది. జామ్నేర్ వచ్చిన తర్వాత నేను కాస్త వెళ్ళొస్తాను అన్నాడు. ఊళ్ళో పోయిన తర్వాత పోవచ్చు కదా సార్, బాత్రూంలో ఉండవా? అదే మాయ కల్పిస్తాడు భగవంతుడు. దిగాడట. దిగి ఆ కాలకృత్యాలు తీసుకొని వచ్చేటప్పటికి లేదు, టాంగా లేదు, టాంగా నడిపేవాడు లేడు. చూడండి మాయ. చందోర్కర్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యా నేను షిరిడి నుంచి వచ్చాను, ఇదిగో ఈ విభూతి, ఈ హారతి పాట మీకు బాబా ఇవ్వమన్నాడు. వెంటనే ఏమి మాట్లాడలే. ఎక్కడి నుంచి ఎప్పుడు ఎందుకు వచ్చారండి మీరు, ఎట్లా విభూతి ఇచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏం మాట్లాడలే. అక్కడ ప్రసవ వేదనగా 3 రోజుల నుంచి నొప్పులు వస్తున్నాయి, కాన్పు కాదు, పంపించేశాడు. మగపిల్లవాడు పుట్టాడు, నీకు మనవడు పుట్టాడు. నాకు మనవడు పుట్టాడు, సరే నాకు కూతురు ఉందా పోయిందా, బాగుంది, ఇది బాబా చమత్కారం. విభూతి పంపించకుండా ఉండుంటే నా కూతురు చచ్చిపోయి ఉండేది. అప్పుడు వచ్చి సన్యాసిని అడిగాడు. అప్పుడు వచ్చి అంత దాకా అడగలే, ఎట్లొచ్చారు స్వామి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, షిరిడి నుంచి అన్నారు, ఎట్లొచ్చారు? అదేంటి ఎట్లొచ్చేది ఏంటి, టాంగా పంపించారు కదా జల్గాంకు. నేను టాంగా పంపించానా? నాకంటూ టాంగా లేదు, టాంగా నడిపేవాడు లేడు, నేను టాంగా పంపించానా? ఎక్కడుందయ్యా ఆ టాంగా?
టాంగా లేదు, టాంగా నడిపేవాడు లేదు. ఎంత చమత్కారం ఉండే. అందుకనే సచ్చరిత్ర మొత్తంలో విభూతి చమత్కారం అని ఎక్కడ రాయలే, ఒక జామ్నేరు చమత్కారం అనే రాశారు. జామ్నేరులో ఆ చందోర్కర్ భార్య, ఆ కూతురు వాళ్లకు ఆ సన్యాసి ద్వారా పంపించిన విభూతి ఎంత గొప్పదండి. అంటే బాబా ఏ రకంగా ఆ విభూతి సమయానికి అందించేటట్టుగా చేస్తాడో, ఆ చమత్కారాన్ని ఏ రకంగా చూపించాడో మనం వింటే ఆశ్చర్యం వేస్తుంది, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అట్లా ఆ జామ్నేర్ చమత్కారాన్ని విన్నారు కదా. ఎన్ని కథలండి. చివరిగా చాలా ఆశ్చర్యకరం వేస్తుంది. భద్రాచలం వెళ్ళి ఎవరైనా విభూతి అడుగుతారు సార్? శ్రీరంగం వెళ్ళి విభూతి అడుగుతారా? విష్ణుమూర్తిని ఎవరైనా విభూతి అడుగుతారా? కానీ బాబా విభూతి అడిగింది ఎవరిని తెలుసా అండి? రాముణ్ణి. ఎందుకంటే భయపడతారు. రాముడిని అడిగాడు. అరే రాముడి విభూతి అడగరంని. అవునండి, మీకు సచ్చరిత్రలో ఉంది. రామ రావయ్య, అది కూడా మనం పత్తినారాయణరావు గారి బుక్లో కళ్యాణ రామ రావయ్య, బస్తాలతో విభూతి తీసుకురావయ్యా. ఆయనను అడగడం ఏంటండి? ఆయన అడగడం అంటే ఎవరినైనా అడగొచ్చు, అడగకూడదని నేను అంటా. అది కళ్యాణ రాముడిని అడగడం. బస్తాలు తీసుకొని రమ్మడం. కాలికి గజ్జలు కట్టుకొని ఆ పాటను ఆయన డ్యాన్స్ చేసుకుంటూ పాడేవాడట. రామ రా బస్తాలతో విభూతి తీసుకొని రా. ఏమిటిది? రాముడిని అడుగుతాడా? ఎవరు? బాబా. అందుకనే నేను చెప్పా, ఈశ్వరుడు విష్ణుమూర్తిని అడిగాడు. ఇది తత్వం అండి. ఈశ్వరుడు ఎవరిని అడిగాడు? సాక్షాత్ విష్ణుమూర్తిని అడిగాడు. అదండి, ఈశ్వరుడు ఇస్తాడు కదండి విభూతి. ఎక్కడైనా విష్ణుమూర్తి కూడా ఈశ్వరుడిని అడగాలి విభూతి. అట్టండి ఈశ్వరుడు ఏంటి? మీరు అంటున్నారు బాబాను విభూతి, బాబాను ఈశ్వరుడని. ఈశ్వరుడు విష్ణుమూర్తిని అడుగుతాడా? విష్ణుమూర్తి కూడా విభూతి ఇస్తాడండి. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో విభూతి యోగం అని ఒక యోగం ఉంది, మీరు గుర్తు చేసుకోండి. విభూతి యోగమే, యోగం పేరే విభూతి. ఆ విభూతి ఏది? మరి రాముల వారిని అడిగాడంటే ఆ విభూతి ఏది? అది గుర్తు చేసుకోండి. చాలా గొప్ప ఆశ్చర్యకరమైన ఆనందకరమైన. అందుకనే సచైతన్యం ఎన్నిసార్లు నోరు ఉన్నంత వరకు, బాగా ఉన్నంత వరకు మననం చేసుకోవాలి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదండి. ఎందుకంటే ఈ అనుభవాలు నాకు కలిగాయి. రాజమండ్రిలో ఒక చోట నన్ను ఒక ఆయన నిలదీసి అడిగాడు. అప్పటిదాకా నేను ఇప్పుడు చెప్పాగా ఎవరో వాళ్ళ ఆవిడని పిలిచి విభూతి పెడితే అప్పటిదాకా నాకు నమ్మకం లేదని. ఆ చందోర్కర్ రైల్వే స్టేషన్లో అట్లాగే నన్ను అడిగారు, ఏం సార్ రాముడిని అడిగాడు విభూతిని, ఏమిటిదంట అసలు ఏంటి, ఎందుకు అడిగాడు మీరు చెప్పాలి, ఈరోజు సాయంకాలం ఉపన్యాసంలో అన్నాడు. కష్టమైంది కానీ చెప్పాను, చాలా అనుభవం కలిగింది నాకు. అప్పటి నుంచి నాకు అర్థమైంది ఎందుకు అడిగాడు విభూతి రాముణ్ణి. రాముడు 14 సంవత్సరాల అడవిలో భార్యతో పాటు ఎంత చక్కగా సంసారం చేశాడండి. ఎంత చక్కగా, ఎక్కడా కష్టంగా ఉంది అని అనుకోలేదే. ఆ కష్టము ఆ రకంగా సంసారం చేసి, ఆ గృహస్థుగా ఉండి ఆ రకంగా సంసారం చేసినటువంటి ఆ రకమైనటువంటి ఆ ఫలితం ఏదైతే అది విభూతి. అది విభూతి. నా దగ్గరికి వచ్చేవాళ్ళంతా గృహస్థులే, సన్యాసులు ఎవ్వరు రారు. నేను ఎవరిని సన్యాసం తీసుకోమని చెప్పను. నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటి, అయ్యా బాగా ఉండండి, సంసారం చేయండి, సుఖంగా ఉండండి అని చెప్తాను. మరి అయ్యా రామా నాకు విభూతి, నీ విభూతి ఇవ్వు. నీవు ఏ రకంగా సంసారం చేశావో, సంసారం చేయడం ఒక్కటే కాదు, భార్యతో సుఖపడడం అనేది ఏ జంతువు అయినా అనుభవిస్తుంది. కానీ అది కాదు. 14 సంవత్సరాలలో ఆయన ఋషుల యొక్క ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకు సేవ చేశాడు. ఎవరితో సహా? భార్యతో సహా. మీకు రామాయణం తెలుసు. అంటే అంత కష్టంలో కూడా భార్యతో వెళ్ళి గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేశావా? మరి ఆ విభూతి ఇవ్వవయ్యా, నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళకందరికీ ఇస్తానయ్యా. ఇదండి బాబా తత్వం. నా విభూతి కాదు, అదిగో రాముడి విభూతి, రాముడిచ్చే విభూతి. అందుకనే మనం కళ్యాణ రాముడు, అది కూడా
మనం దీంట్లో తెలుగులో ఉంది, మూలములో రమించే రాముడు అని ఉంది. ఇంగ్లీష్లోనేమో మామూలుగా ఏదో లార్డ్ రామ అని ఉంది. అంటే నేను అన్ని భాషలలో విన్నాను కాబట్టి. ఏది ఏమైనా మనకు తెలుగులోకి వచ్చేటువంటి కళ్యాణ రామ అన్నారు. భద్రాచలంలో కళ్యాణం చేసుకున్న రాముడి యొక్క ఆ రూపము చూస్తే చాలండి, మళ్ళీ సంవత్సరం వరకు ఎంత ఆనందంగా ఉంటుందండి. సంవత్సరం కాదండి, గంతే. ఆ రాముడి తలంబ్రాలు పడితే చాలు. ప్రతి సంవత్సరం ఈ గుళ్ళో కూడా చేస్తారు, ఏ గుళ్ళోనే చేస్తారు, ఎక్కడైనా చేస్తారు. కొంతమంది సాయిబాబా భక్తులు అయితే వాళ్ళ ఇళ్లలో చేస్తారు. మేము 35 సంవత్సరాల నుంచి చేస్తాం. 34 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ సంవత్సరం 35వ సంవత్సరం. మరి గృహస్థులమే మేమిద్దరం. ఎంత వైభవంగా జరుగుతుందో. కొంతమంది ఉమాశ్వరరావు గారు కొంతమంది చూశారు. చాలా లక్షలు ఖర్చు అవుతుంది కాదు, ఆనందంగా జరుగుతుంది, శాస్త్రోక్తంగా వైదికంగా జరుగుతుంది. మరి ఎందుకు జరుగుతుంది అన్నాను, తప్పు. నాది కూడా అహంకారమే. జరిపిస్తున్నాడు ఎవరు? సాయిబాబా. అదేంటంటే రాముడి కళ్యాణం ఆయన ఎందుకు చేస్తాడండి? అరే, రాముడు భార్యతో సీతతో ఎంత సుఖంగా ఉన్నాడో నీవు, నీ భార్య, నీ పిల్లలు కాదు, నీకు తెలిసిన సాయి బంధువులందరూ అలాగుండాలి. సీతారాముల దాంపత్యం చాలా గొప్ప. చాలామంది అంటారు మరి పార్వతీ పర్వతుల గురించి కూడా చెప్తారు కదండి. పార్వతీ పరమేశ్వరులు వాగార్థాభ్య సంపృప్తం వాగార్థ ప్రతిపత్తయే జగత పిత్తర వందే పార్వతీ పరమేశ్వరు అంటారు కదండి. పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యం చాలా గొప్పదే. కానీ వాళ్ళు కంటికి కనిపించారండి. ఒక రూపాలు లేవు వాళ్ళకి, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు రూపాలు లేవుగా, వాళ్ళు అర్ధనారీశ్వరులే. వాళ్లకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేసుకున్నారు. అది మన భావనలో మనకు ఒక రకమైన ఉత్తేజం కలగడానికి చెప్పుకున్నటువంటి రాముడు శివుడు మాట్లాడతాడా? నిన్న విన్నారు కదా, మొన్న విన్నారు మేఘా కదా. అట్లాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆ దాంపత్యము ఈ మధ్య మొన్న కార్తీక మాసంలో మన జ్ఞానమండపంలో శివపురాణం ఆమె చదివితే నేను విన్నాను. ఎంత గొప్ప దాంపత్యం అండి బాబోయ్. అబ్బా, సరసమాడతారు, పోట్లాడుకుంటారు. ఎవరింట్లో పోట్లాడాలి లేవండి, పోట్లాడుకుంటారు, మళ్ళీ సరసమాడతారు. నువ్వు నల్లని దాన్ని అంటాడు, తెల్లని దాన్ని అంటాడు. ఎవరండి? శివుడు అమ్మవారితో. ఆమె కోపం రాదు, నేను నల్లదైనా తెల్లదైనా అని ఉన్నావు చాలు నాకు అంటాడు. ఇవన్నీ సరసాలన్నీ ఏంటి సార్? మనం చేస్తున్నాగా, వాళ్ళు చేశారు. అది పార్వతీ పరమేశ్వరులు, కానీ అది భావన. కానీ ఇక్కడ సీతారాములు ప్రాక్టికల్స్ వాళ్ళు అనుభవించారు, వాళ్ళు చూశారు. చివరికి ఆ భార్య వియోగం జరిగితే ఎంత బాధపడ్డాడండి రాముడు. అయ్యా రామా, ఆ విభూతి పోయ్యా. ఏ విభూతి? నీవు అమ్మవారిని వియోగం చేసుకున్న విభూతి కాదు, ఆమెతో కలిసి ఎంతమందికి సేవ చేశావో, ఎంత సుఖంగా ఉన్నావో ఆ విభూతి పోయ్యా అని బాబా కళ్యాణరాముణ్ణి, శ్రీరామచంద్రమూర్తిని విభూతి అడిగాడండి. ఇదండి సచరిత్ర. నేను ఇస్తున్న విభూతి మీరందరూ సుఖంగా ఉండాలి, నా విభూతి చాలా గొప్పది అని కొంతమంది, మీకు తెలుసో తెలీదో, కొంతమంది ప్రచారం చేసుకుంటారండి. లైన్లు నిలబడతారు ఆయన దగ్గర విభూతి తీసుకోవడానికి. ఆయన చెప్తాడు నా విభూతి చాలా గొప్పదని. బాబా ఏనాడు లేదు, ఎప్పుడు ఇట్లా తీసి ఇవ్వడం లేదు. ఎక్కడి నుంచి తీసిచ్చేవాడు? ధుని నుంచి తీసిచ్చేవాడు. ధుని అంటే మంట, అగ్నిహోత్రం. కట్టెలు మండుతుండేవి, దాని నుంచి మండిపోయిన తర్వాత వచ్చేది ఏమవుతుంది? విభూతిగా. అందుకనే విభూతిని ఏమంటారంటే సంస్కృతంలో దానికి అర్థం విభూతి, భూతి, ఐశ్వర్యం. ఐశ్వర్యమే విభూతి. నీకు ఈరోజు విభూతి వస్తున్నదంటే అది కట్టె మాడిపోయిన తర్వాత వచ్చేది. నువ్వు కూడా కట్టే, ఎవరు కట్టె కాకుండా పోరు, అందరూ కట్టెలే. కట్టెల మీద తర్వాత కట్టె కదా, అందరికీ తెలిసిన వేదాంతం ఇదే. కానీ ఆ తర్వాత ఏమవుతుంది? అది బూడిదవుతుంది. అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏది నేనేమి నగ్నం చెప్పడంలా, రహస్యం చెప్పడంలా. సంచయనం అంటారు. 3 రోజుల తర్వాత కాస్తంత తలబడిన తర్వాత తీస్తారండి. తలబడకముందు తీయమండి, కాలిపోతాం. నువ్వు కాలిపోతావు. అందుకని ఒక్కరోజు కాదు, ఈరోజే పోయారండి మా నాన్నగారు. రేపు పొద్దురా నాన్న, ఎల్లుండి పోరా.
ఏమొస్తుందండి? ఏ నుండి పోతే మీ నాన్న లేచి కూర్చుంటాడా? కాదు, ఆయన విభూతి వస్తుంది, ఎముకలు వస్తాయి, విభూతి వస్తుంది. అది ఏం చేయాలి? సంచయనం చేయాలి, ఎక్కడో కలపాలి. అదే ఏది మామూలుగా. కానీ అది శ్మశానంలో, ఇప్పటికీ సోమనాథులో కానీ మీకు కాశీలో ఒక సంగతి తెలుసు అంతే. కానీ ఇక్కడ అది కాదండి. ప్రతిరోజు బాబా ఎదురుగా కూర్చొని ధుని అనేటువంటి అగ్నిహోత్రం దగ్గర ఎదురుగా కూర్చొని మీ పాపాలు, నా పాపాలు అన్నీ కూడా దహింపజేస్తున్నదయ్యా. ఆ ధుని నుంచి తీసినటువంటి ఆ విభూతిని ఏం చేసేవాడు? జోలిలో పోసుకునేవాడు, తీసి ఇచ్చేవాడు, చెప్పేవాడు. తెలుసు మీకు అందరికీ. ఇప్పుడు గంట సేపటి చెప్తున్నాను. కాబట్టి ఇట్లాంటి విభూతి, ఈ విభూతి తీసేవాడు, ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా, రాముని విభూతి అడిగాడు. కాబట్టి బాబా ఇస్తున్న విభూతి ఎవరిదయ్యా? శ్రీరామచంద్రమూర్తి బస్తాల నుంచి ఆయన అడిగితే ఇస్తున్నటువంటి విభూతి. కాబట్టి ఇట్లాంటి కళ్యాణకారకమైన శుభాన్ని కలిగించేటువంటి విభూతి మనకు ఏ రకమైనటువంటి ఆపదలు కలగబోతున్నా కూడా ముందే విభూతి మనకు కాస్తంత నుదుటిలో పెట్టుకొని, చాలా సందర్భాల్లో గుర్తుపెట్టుకోండి, పెద్దగా మనల్ని ఇబ్బంది పరిచేది ఏంటంటే నోరేనండి. నోరేం చేస్తే సార్ అంటారు, ఏదో చెప్పబోయి ఏదో అంటాం, అయిపోయి ఏం మనిషి పశువు అంటారు. ఆ నోరు కాస్తంత జాగ్రత్తగా ఉంచుకోవడానికి, కోపంతో ఎవరిని ఏదన్నా అనకుండా ఉండాలంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఆ రకమైన ఉద్రేకం వస్తే విభూతి పెట్టుకోండి, ఎక్కడ నోట్లో వేసుకోండి, తగ్గుతుంది. అనుభవించండి. అనుభవించిన వాళ్ళు చెప్పారు నాకు. కాబట్టి విభూతి అనేటువంటిది ఉద్రేకాన్ని పోగొస్తుంది, అహంకారాన్ని పోగొడుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అట్లాంటి విభూతి అనేటువంటి ఆ విభూతి యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఈ రోజున గుర్తు చేసుకున్నాం. చివరిగా ఆ విభూతికి సంబంధించినటువంటి పాటను మననం చేసుకొని నేను మీ ముందు సెలవు తీసుకుంటాను. మళ్ళా రేపు మామూలే 10:45 కల్లా షిరిడి ఈరోజు ఆ విభూతికి సంబంధించినటువంటి విషయాలను గుర్తు చేసే పాటను మననం చేసుకొని సెలవు తీసుకుంటాను. ఈశ్వరుడిచ్చిన ఊది ఈశ్వరుడిచ్చిన విభూతి. ఇక్కడ ఇప్పుడు మీకు నేను చెప్పింది ఏంటి? ఈశ్వరుడిచ్చిన ఊది అన్నాను. నాకు ఎందుకు అనిపించింది, కాస్త పాట మార్చుకుందామా అనిపిస్తున్నది. అదేంటంటే, రాముడు ఇచ్చిన ఊది సాయి రాముడు పంచిన విభూతి. మరి రాముడిని అడిగాడు అండి. నేను వద్దని చెప్పడం లేదా? సత్యత్తులో హేమాధిపంత్ గారు స్పష్టంగా చెప్పారు, కళ్యాణ రామ రారవయ్యా, బస్తాలతో విభూతి తేవయ్యా. మామూలుగా ఈశ్వరుడే ఇస్తాడు. అదే ఆలోచనతో నేను ఇక్కడ పాట రాశాను. కానీ ఇప్పుడు అనిపిస్తున్నది, మనం బాబా భక్తులము విభూతి పొందుతున్నామంటే ఆ విభూతి బాబా ఎవరిని అడిగాడు? రాముడిని అడిగాడు. పైన విభూతి ఈ రోజున మనం తీసుకుంటున్నామంటే ఈరోజు భౌతికంగా బాబా లేడు, చాలామంది లేరు. వాళ్ళందరి యొక్క ఇదేంటంటే విభూతే. బాబా యొక్క రూపము లేకున్నా కూడా మనకు విభూతి కనుక పెట్టుకున్నామంటే, విభూతితో మనకు ధారణ చేసి వెళుతున్నామంటే మనకు రకమైనటువంటి అది సెక్యూరిటీ అండి. అదొక సేఫ్టీకి మనకి తీసుకునే మందు అది. కాబట్టి ఎంత సులువైన విషయం. కానీ చాలా మటుకు ఏం చేస్తుంటామంటే నిర్లక్ష్యం, ఒక రకమైనటువంటి ఏదో అది ఉద్రేకమో ఏదో కావచ్చు. అయినా కూడా నా వాళ్ళైతే, ఇప్పుడు చెప్పాక చందోర్కర్ గమని చండీయోగాన్ని చేసిన అట్లా బాబా రక్షిస్తాడండి విభూతి ద్వారా. కాబట్టి ఆ విభూతి యొక్క గొప్పతనాన్ని గుర్తించే పాటను మననం చేసుకుంటాను. ఈశ్వరుడిచ్చిన ఊది ఈశ్వరుడిచ్చిన విభూతి, భక్తుల పాలిట సాయి రక్షాది అక్షయముగు ఐశ్వర్యమిచ్చునది. ఈశ్వరుడిచ్చిన ఊది ఈశ్వరుడిచ్చిన విభూతి, నారి పుండును నయము చేసినది. చాలా కథలను గుర్తు చేసుకోలేకపోతున్నాను, పాటలో వినండి, మీరు గుర్తు చేసుకోండి, నేను గుర్తు చేసుకుంటాను. నారి పుండును నయము చేసినది, పిల్లేకు చేసిన గొప్ప చికిత్సది.
నాది రాచ పురుగును నయము చేసినది డాక్టర్కే ఆశ్చర్యమైనది. ద్వారావతిలో ధునిలోది ప్రేమతో బాబా పంచినది ఈశ్వరుడిచ్చిన ఊది ఈశ్వరుడిచ్చిన విభూతి. శ్యామ మరదలి ప్లేగు జ్వరమును సాయి విభూతి నయము చేసను. నిద్ర పట్టని రోగము పోయెను మూత్రకోశముల రాళ్లే పోయెను. జామ్నెరు లీలా అద్భుతమైనది మైనా తాయిని కాపాడినది ఈశ్వరుడిచ్చిన ఊది ఈశ్వరుడిచ్చిన విభూతి. ఇరాని బాలిక మూర్ఛను ఆపెను భీమాజి పాటుల క్షయనయమయ్యను. కాన్పు సమయమున కళ్ళిని కాపాడే భీమాజి భార్య ప్రార్థన మన్నించే. వివేకమిచ్చి మోక్షమిచ్చునది పవిత్రమైనది పరమార్థమది ఈశ్వరుడిచ్చిన ఊది ఈశ్వరుడిచ్చిన విభూతి. కళ్యాణ రాముని అడిగినది సాయి భక్తుల నుదుటన పెట్టినది. హేమాది పంతుకు స్ఫూర్తినిచ్చినది చరిత్ర రాసే శక్తినిచ్చినది. ప్రాణము పోసే సంజీవనియది రాజేంద్రుని కడదాక బ్రోచునది ఈశ్వరుడిచ్చిన ఊది ఈశ్వరుడిచ్చిన విభూతి. భక్తుల పాలిటి సాయి రక్షాది అక్షయముగా ఐశ్వర్యమిచ్చునది ఈశ్వరుడిచ్చిన ఊది ఈశ్వరుడిచ్చిన విభూతి. రేపు మరి ఏం గుర్తు చేసుకుందాం అనేటువంటి ఆలోచనకు వస్తే దేవుని వెతకడం అనేటువంటిది ఒక విషయాన్ని మనం సత్యతలో మననం చేసుకుంటాం. దాన్ని రేపు గుర్తు చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకించి విభూతి చాలా శక్తివంతమైంది అని గుర్తు చేసుకోవడానికి మాటలు చాలవండి, అనుభవమే ఉండాలి. మనకు ఆ అనుభవం ఉంటే విభూతి పెట్టుకోకున్నా కూడా, నేను విభూతి పెట్టుకోలేదండి కానీ నాకు అనుభవం కలిగిందని కలుగుతుంది. అది విభూతి అనేటువంటి ఒక పదార్థంగా ఉంది కానీ ప్రత్యేకించి ఉండవలసింది ఏది మనసులో ఉండేటువంటి నమ్మకమే. నేను రేపు ఆపరేషన్కి పోతున్నాను, ఏమవుతుందో విభూతి పెట్టుకోనక్కర్లేదు కానీ బాబా కాపాడతాడు. అంటే మన నమ్మకం, మనకు ఉండేటువంటి ఆ నమ్మకం మనకు అనుభవం కలిగిస్తుంది కాబట్టి అదే విభూతి అండి. కాబట్టి అట్లాంటి మీకు ఇంకోటి నేను గుర్తు చేస్తాను చివరికి. ఇప్పుడు ఈ మందిరంలో విభూతి మీకు అందరికీ తెలుసు, ధుని ఉంది, ఇస్తున్నారు. అది మన ఇళ్లలోకి తీసుకుని వెళ్ళి కలుపుకోండి, చక్కగా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనేయం వా మానసం వా అపరాధం విహితమహిమితం వా సర్వమే క్షమస్వ. జయ జయ కరుణాభ్రయ ప్రభో సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. అనుభవం చెప్తున్నప్పుడు అలాగే స్వామి విషయాలు చెప్తున్నప్పుడు సత్యవతిరా ఇవాళ కాదు, గత 30 ఏళ్ళుగా నాకు అనుభవిస్తున్నాము. ఏ రోజుకి ఆ రోజే ఆయన మన గురించి చెప్పారేమో, మన గురించి చెప్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం నలుగురితో ఉంటాం కాబట్టి ఆయన విని ఒకవాడు చెప్తున్నారు మనకు కాదు. అది ఆయన చెప్పే ప్రవచనంలో జ్ఞాన యజ్ఞంలో ఆయన విషయాలు మనకి అనుభవించే విధంగా ఆ సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడే మనం విన్నది ఇవాళే, నేను మర్చిపోయాను చెప్పడం మీకు. యాక్చువల్గా కళ్ళకి శుక్లాలు వచ్చి బిన్ విజన్ హాస్పిటల్లో సుమారుగా 40,000 ఖర్చు పెట్టి మా మేడం చూపించారు. వాళ్ళు ఇంకొక 60,000 ఇస్తే మీ కంటికి ఆపరేషన్ చేస్తాము, త్వరగా చేయించుకోండి, లేకుంటే కళ్ళు కనపడవని చెప్పి అనడం జరిగింది. సరే అక్కడ అయిపోయింది. మనం బాబా గుడిలో కూడా ఎన్నోసార్లు మనం ఐ క్యాంపులు పెడుతూ ఉంటే ఐ క్యాంపులో కూడా చూపిస్తే మీకు శుక్లాలు వచ్చాయండి, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తూ ఉన్నారు. ఆ సందర్భంగా వాళ్ళ అక్క అమెరికా నుంచి వచ్చి అక్కడ ఖరీదు కాబట్టి ఇక్కడ హాస్పిటల్ చూపించుకొని ఆమె ఆపరేషన్ చేయించుకొని మొన్న 4 రోజులు అక్కడ సేవ కూడా చేయొచ్చాం మేము ఇద్దరం కూడా, వంట వర్క్ చేసి. కనుక సహజంగా ఉంటుంది కదా బంధం, అక్క చెల్లెల బంధం. ఆమె అక్కయ్య నువ్వు చూపించుకున్నావు కాబట్టి నేను కూడా అక్కడే చేయించుకుంటాను, నాకు కూడా చూపిస్తావా అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళ అమ్మాయి రాచిని చూపిద్దామని చెప్పండి, నేను ఇక్కడ కార్యక్రమం ఉంది కాబట్టి నేను వెళ్లకుండా ఆమెను పంపించాను హాస్పిటల్కి. వెళ్ళి అరబిందో హాస్పిటల్, మెహదీపట్నం అరబిందో హాస్పిటల్లో చూపించుకున్నారు. సరే నేను ఇక్కడే ఉన్నాను, నాకు ఫోన్ వచ్చింది మన తర్వాత, మా మేడమే చేసింది.
డాక్టర్ గారు దేవుడిచ్చిన కళ్ళు నీకు ఎందుకమ్మా వాటికి ఇబ్బంది పెడతావు, నీకు ఆపరేషన్తో ఏ ఇబ్బంది లేదు, నీకు ఏ ఖర్చు లేదు, నువ్వు హాయిగా ఈ మందులు వాడు కళ్ళజోడు మార్చుకో, ఉగాది పోయాక రా అని చెప్పడం. అంటే మనం ఎక్కడ ఉన్నా సరే ఆయన మనకి ఆశీర్వాదం ఇస్తారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు జస్ట్ 2 రోజులు జరిగిన కార్యక్రమంలో ఇవాళ మా మేడం ఇక్కడికి వచ్చింది. ఆమె అనుభవించింది అది, కానీ నమ్మరు. సహజంగా ఏంటంటే డాక్టర్ మంచోడు, ఈవెన్ కనీసం ఫీజు తీసుకోవాలి, ఆయన ఫీజు కూడా తీసుకోకుండా ఆయన పంపించాడు. ఇది ఎక్కడ బంధం అది? అందుకని బాబా చెప్తాడు, నాకు ₹1 మీరు ఇస్తే నేను మీకు ₹10 ఇవ్వాలరా అని చెప్పి అంటుంటాడు. అది వాస్తవం, మనకి కనపడదు, మనకు అర్థం కాదు. ఇక్కడ ఇస్తే మనకి మళ్ళీ సరిపోవడం అనిపిస్తుంది. కానీ నాకే ఈ 3-4 రోజుల్లో మనకి అనుభవం వచ్చింది కాబట్టి అది చెప్పే ప్రయత్నం చేశాను. అలాగే ఆయన యొక్క ప్రవచనం వినాలని, దాంతో తరించాలని జనవరి 1 నుంచి 7 దాకా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా జనవరి 1 సెంటిమెంటు, ఆ సెంటిమెంట్ని పోగొట్టకుండా స్వామిని బజులాడి కామిని హాస్పిటల్ చూపించుకుంటే కూడా స్వామి మీరు రావాలి దయచేసి, ఒక్కరోజు వచ్చి మీరు ప్రవచనం చెప్పద్దు అని చెప్పారంటే ఆ రోజు 1వ తారీఖు వచ్చి గురువారం మళ్ళీ ఈసారి వచ్చి ఇక్కడ కూర్చొని హారతి అయిన దాకా ఉండి ఆయన చెప్తుంటే నిజంగా కూడా ఒక్కసారి అనిపిస్తుంది ఎక్కడితో బంధం మాకు తెలియదు. ఆయన నన్ను నమ్ముతారు, నేను ఆయన నమ్ముతాను. అలాగే భక్తులు ఆయన ఉమామహేశ్వరు రీఛార్జ్ చేసి రిటైర్ అయ్యాడు ఆయన హైకోర్టులో. అటువంటి మహానుభావుడు వచ్చే నెల 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా షిరిడీలో అఖండ సాయినామం, షిరిడీ సాయి అఖండ సాయినామాన్ని ఏర్పాటు చేసిన ఆ సాయినామం కూడా మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది బాబా గుడి పక్కన, ఆ టెంపుల్ ఏర్పాటు చేస్తారు. ఒక నామే కాదు, దాంతోపాటుగా అభిషేకాలు, భజనలు చెప్తా అభిషేకాలు, భజనలు కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. ఆయన మా అందరికీ వండి పెడతాడు. ఆయన అక్కడికి వెళ్ళిన వాళ్ళకి భక్తులకి ఆయనే దగ్గర ఉండి ఆ భోజనం కార్యక్రమం చేసి టిఫిన్ కార్యక్రమం చేసుకొని నెక్స్ట్ టైం ఏంటంటే ఆ నెక్స్ట్ మినిట్ టెంపుల్కి వెళ్ళిపోతారు, అక్కడ కార్యక్రమం చూడండి. ఆ సేవ చేస్తూ ఈ వయసులో 70 ఏళ్ళు దాటినా కూడా రీఛార్జ్గా చేసినా కూడా ఆయనకు వచ్చిన పెన్షన్ని మన కోసం ఖర్చు పెడుతూ మినిమం అక్కడ ఆ ఎక్స్పెండిచర్ ద్వారకా అని చెప్పి చవడుతూ ఉంటుంది. దాంట్లో మనకి అకామిడేషన్ ఇచ్చి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ప్రవచనానికి రాజేంద్ర ప్రసాద్ గారిని అక్కడ పిలుస్తున్నారు. ఇది కాశీలో జరిగింది, రామేశ్వరం జరిగింది, షిరిడీకి 2-3 సార్లు వెళ్ళాం మేము. అయితే ఈసారి ఈ ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బందిగా ఉంది కనుక ఆ 3వ తారీఖు కాకుండా స్వామి ఏ రోజు ప్రయాణం అయితే ఆ రోజు నేను కూడా ఆయనతో వెళ్ళడం, ఆయనతో ఉండి ఆయనతో పాటు వచ్చి ప్రయత్నం చేస్తాను. మీలో ఎవరికైనా షిరిడీ వెళ్ళాలని నిజంగా చెప్తున్నాను, షిరిడీ వెళ్తే ఆ రకంగా చేసే కార్యక్రమం చాలా తక్కువ మంది చేస్తారు. మినిమం ఎక్స్పెండిచర్తో మ్యాక్సిమం భక్తిని, భజనని, అభిషేకాన్ని, పల్లకి సేవని ఆయన ఏర్పాటు చేస్తూ ఆహారం, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, కాఫీలు, టీవీలు అన్నీ ఏర్పాటు చేసి దగ్గర వండించి ఆయన వంట మనిషిగా ఆ పంచి కట్టుకుంటాడు, తిరుగుతుంటాడు సాయిరామ్ అండి. అది మనం ఎక్కడ చూడం, మనం ఎవరిని కూడా ఎవరినో వంట వాళ్ళు పెట్టుకుని చేసి కాదు, ఆయన దగ్గర నుంచి చూస్తారు. అటువంటి మహానుభావుడు ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నమ్మకం, ఇప్పుడు స్వామి చెప్పారు నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకంతో ఉన్న వాళ్ళకి బాబా అనుగ్రహం ఉంటుందనడానికి ఎటువంటి సందేహం లేదు మనకి. కాకపోతే అప్పుడు ఆ సమయానికి అది మనకు గుర్తుండదు. విభూతి చెప్పారు, కరోనాకి విభూతే వాడాను. 96లో ఆమె పడిపోతే, మహబూబ్నగర్లో ఉద్యోగం చేసి పడిపోతే మోసుకొచ్చారు ఆమె. కమలానరసింహం అని చెప్పని దిల్సుఖ్నగర్లో ఉంది, దాంట్లో అడ్మిట్ చేశాం. 1 నెల రోజులు బాడీలో ఓన్లీ బోన్స్ తప్ప ఆమెకి ఎటువంటి కండ లేదు, బ్లడ్ లేదు. ఆ కనీసం 7 బాటిల్ ఎక్కిస్తే నేను చేతితో ఆయింట్మెంట్, బయట ఆయింట్మెంట్ ఇచ్చారు, అది రుద్దుతూ పైకి ఎచ్చేవాడిని, పైకి పంపించేవాడిని. అంటే పంపింగ్ కూడా రావట్లే. బాబా పల్లకి సేవకు నమ్మకం, ఇంటికి వచ్చాక పల్లకి సేవ చూడాలని చెప్పండి. ఆ ఒంగోని ఆ షాలు కప్పుకొని ఇలా వచ్చి ఆ పరిస్థితి అంటే ఏమిటి అర్థం, ఇక అయిపోయింది, లాస్ట్ మినిట్కి వెళ్ళిపోతుంది ఆమె. ఆ సిచ్యువేషన్లో ఉన్న మనిషిని బాబా రూపంలో వచ్చిన వాచ్మెన్ అక్కడ నాకు ఒక సలహా చెప్పాడు, సార్ మీరు ఎన్ని మందులను వాడండి, అమ్మకి తగ్గుతుంది కానీ అని చెప్పన్నాడు. ఏమిటో బాబా అన్నాడు, డ్రై ఫ్రూట్స్ లడ్డూ పెట్టండి అమ్మకి, కూరగాయల జ్యూస్ పెట్టండి, పచ్చి కూరగాయల జ్యూస్ పెట్టమని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పచ్చి కూరగాయల జ్యూస్ ఏదో రకంగా ఆమె స్వీట్ ఇస్తున్నాను. ఇవాళ మీ ముందు ఆ ఆకారం కనిపిస్తూ ఉంది. ఇది బాబా ఇచ్చిన ఆకారం. వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ వాపసు వచ్చి నా కళ్ళ ముందు నాకు సేవ చేస్తూ ఉంది.
కనుక ఇలాంటి అనుభవాలు మనకి ఎన్నో ఉన్నాయి. కాకపోతే చెప్పే సమయం కావాలి, మనకి ఆ వినే భక్తులు కావాలి, అది గ్రహించే తత్వం ఉండాలి మనలో. కాబట్టి ఈ 2 మాటలు చెప్పి ఇంకా 3 రోజులు మనకు ఉంటుంది కార్యక్రమం. గురువారం, శుక్రవారం, శనివారం. ఈ గురువారం కాస్త డిస్టర్బెన్స్గానే ఉంటుంది, కానీ మనం స్వామి యొక్క దయతో ఆయన సహనం, శ్రద్ధ ఎందుకంటే వచ్చిపోతూ ఉంటారు భక్తులు, కాస్త చూసుకుందాం. శనివారం చివరిగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కనీసం శనివారం వచ్చి ఆయన ఆశీర్వాదం పొందాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలాగే ఆయన ఉన్నంతకాలం, ఆయనకి ఆ గొంతు దేవుడిచ్చినంతకాలం, ఈ బాబా గుడి ఉన్నంతకాలం ఈ ప్రవచనాలు జనవరి 1 నుంచి 7 వరకు జరుగుతూనే ఉండాలి. నేను ఉన్నంతకాలం, నేను పోతే చెప్పలేడుగా, నేను ఉన్నంతకాలం ఈ యొక్క కార్యక్రమం జరుగుతూనే ఉండాలి. డబ్బుతో పని లేదు, మనసు ఉండాలి. ఆయన ప్రవచనం ఎప్పుడు అడగలే డబ్బులు ఎవరిని కూడా. ఆయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా వస్తూ పోతూ ఉంటారు. అదిగో ఆ పంచ, ఆ షాలు కప్పుకొని కూర్చుంటారు. ఆయన దండ వేయగానే ప్రారంభం చేస్తారు. అటువంటి మహానుభావుడు ఆయన. ఆయనకి మనం ఏమిచ్చినా కూడా రుణం తీరదు. కానీ తప్పదు, ఈ గుడికి మాత్రం ఆయన రావాలి. ఆయన ప్రవచనం జరుగుతూ ఉండాలి, ధ్యానం జరుగుతూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. క్షమించాలి, పొరపాటు ఏమైనా మాట్లాడితే క్షమించాలి. కనుక జై బోలో సాయినాథ్ మహారాజ్కి.